నమస్తే అండి. డీమార్ట్లో నేను విజయవాడలో చూశానన్నమాట. హోల్ గరం మసాలా ప్యాకెట్స్ అని ఇలా వాళ్ళు ప్రత్యేకించి డీమార్ట్ మసాలా అని దీన్నైతే సేల్ చేస్తున్నారనమాట. సరే చాలామంది చెప్పారు ఒకసారి అయితే ట్రై చేద్దాం, అసలు ఏమేమి ఉంటాయో ఇందులో చూద్దామని ఇంట్రెస్ట్తో కూడా నేను తీసుకొచ్చాను. మనం మామూలుగా అయితే గరం మసాలా ధనియాలు, లవంగాలు, గసగసాలు వేసుకుంటాము, వెల్లుల్లిపాయ అయితే వేసుకుంటాము. ఇందులో అయితే ఏమి ఇచ్చారో ఒకసారి అయితే మనం చూసేద్దాం. ఇప్పుడైతే ఈ ప్యాకెట్ని అయితే నేను కట్ చేస్తున్నాను. ఏంటంటే ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అని చాలామంది అంటున్నారు. సో ఒకసారి అయితే మా అక్కోళ్ళ పాప అయితే చూసి బాగుంది, ఒకసారి ట్రై చేయి పిన్ని అని చెప్పేసింది. అందుకని చెప్పేసి నేను తీసుకొచ్చాను అనమాట. ఒక ప్లేట్లో అయితే దీన్ని తీసేసుకుందాం. మనం గరం మసాలాలో అయితే ధనియాలు, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, నేనైతే ఎక్స్ట్రాగా వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేస్తానండి. మనకు ఫ్లేవర్ ఇష్టమైతే ఇలాచీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇందులో ఏం వేసారో చూసేద్దాం ఇప్పుడైతే. బిర్యానీ ఆకు అయితే ఇచ్చారు ఇందులో. బిర్యానీ మసాలాలా కనబడుతుంది ఏంటండి, చూద్దాం ఇప్పుడైతే. రాతి పువ్వు ఇచ్చారు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాము. దాల్చిన చెక్క కూడా ఇచ్చారు. బిర్యానీ ఆకు, రాతి పువ్వు, దాల్చిన చెక్క. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ పువ్వు ఇచ్చారు. తర్వాత వచ్చి స్టార్ పువ్వు ఉంటుంది కదా, అదే మరాఠీ మొగ్గ ఏదో అంటారు కదండి, స్టార్ పువ్వు లాగా ఉంటుంది, అది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ఇలాచీ కూడా ఇచ్చారు. బ్లాక్ ఇలాచీ కొంచెం ఎక్కువ ఇచ్చినట్టున్నారండి. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు ఇచ్చారు, లవంగాలు ఇచ్చారనమాట. ఇందులో ఇంకా డీప్గా చూస్తే ఏంటంటే నువ్వులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి గసగసాలు కూడా ఉన్నాయి అన్నమాట. హోల్ గరం మసాలా ఏమున్నాయంటే బిర్యానీ ఆకు, రాతి పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, స్టార్ పువ్వు, ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, లవంగాలు, బ్లాక్ ఇలాచీ, జీలకర్ర. మనం జీలకర్ర వేస్తారు కానీ కొంతమంది వీళ్ళు సోంపు కూడా ఇచ్చారు ఇందులో. ఈ మసాలా అంతటిని కూడా మనం లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుంటే ఇది హోల్ గరం మసాలా కర్రీస్లో, బిర్యానీస్లో అన్నిట్లో వాడొచ్చని దీని మీద అయితే ఇచ్చారు. ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వాచింగ్.